న్యూస్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అందుకు సంబంధించి పని విభజనపై మంత్రులు అధికారులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజాపాలన వారోత్సవాలపై చర్చించనున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనుండగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. మంత్రులు అధికారులతో సమావేశం సందర్భంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రూపొందించిన ప్రెజెంటేషన్ పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం మరి కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 డిసెంబర్ 8, 9 తేదీల్లో కూడా గ్లోబల్ సంబంధించినటువంటి ఏదైతే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి అంశం పైన మంత్రులు కీలక అధికారులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రైజింగ్ ఏదైతే టార్గెట్ ఉందో 2047కు సంబంధించి ఏదైతే 3 ట్రిలియన్ డిమాండ్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా సాధించే అంశానికి సంబంధించి ఎలాంటి లక్ష్యాలు ఉండాలి, ఏ విభాగాలు ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం పైన కూడా అందరి మంత్రులకు సంబంధించి కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి CCCలో కూడా వివిధ విభాగాలపైన కూడా ఆయా మంత్రులతో కూడా చర్చించారు. కానీ ఈరోజు ఫైనల్గా ఏదైతే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రూపొందించినటువంటి ఏదైతే ప్రారంభోత్సవ ప్రసంగం కావచ్చు, విజన్ డాక్యుమెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలించబోతా ఉన్నారు. ఏ శాఖకు సంబంధించి ఎలాంటి విజన్ను ముందుంచారు అన్న అంశంపైన కూడా చర్చించబోతున్నారు. ఇక రేపటి నుంచి ప్రారంభంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా రేపు 1 నుంచి కూడా 9వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా వివిధ జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయా మంత్రులకు సంబంధించి కూడా వారోత్సవాలు ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, ప్రభుత్వం ప్రజల కోసం చేసినటువంటి ఎలాంటి పనులైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే అంశానికి సంబంధించి కూడా చర్చించబోతుంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్తో పాటు ప్రజాపాలన వారోత్సవాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి అధికారులతో మంత్రులతో భేటీ కాబోతా ఉన్నారు. అయితే ఇక గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ప్రధానంగా కూడా ఈరోజు విజన్ డాక్యుమెంటు డిసెంబర్ 9న ఆవిష్కరించబోతా ఉన్నారు. కాబట్టి భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండబోతున్న అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ఉండబోతుంది. దానిపైన ఇలా తుది మెరుగులు దిద్దే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరో అంశం, ప్రారంభం నుంచి ముగింపు వరకు 8, 9 తేదీల్లో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అన్ని అంశాలకు సంబంధించిన వ్యవహారంతో పాటు దేశ విదేశాల నుంచి కూడా డెలిగేట్స్ రానున్న నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ IT సంస్థలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా దాదాపు 3000 మంది డెలిగేట్స్ రానున్నారు. ఇక దీనికి సంబంధించి 3 హెలిప్యాడ్స్తో పాటు ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఎక్కడి దాకా వచ్చాయనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి అధికారులతో భేటీ కాబోతున్నారు. ఇక ప్రధానంగా మరొక అంశం, డిసెంబర్ 9 గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో కూడా ఒక అద్భుతం ఆవిష్కారం కాబోతోంది. ప్రధానంగా UAE పేరుతో ఉన్నటువంటి గిన్నిస్ రికార్డును తెలంగాణ బ్రేక్ చేయబోతోంది. 3000 డ్రోన్ కెమెరాలతో కూడా ఒక విజువల్ వండర్ని సృష్టించబోతా ఉన్నారు. ప్రధానంగా దానికి సంబంధించి కూడా తెలంగాణ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ అనే ఒక అక్షరాలు వచ్చే విధంగా కూడా సమూహాన్ని 3000 డ్రోన్ కెమెరాలతో కూడా రూపొందించబోతున్నారు. ఇది గతంలో UAE పేరుతో ఉన్నటువంటి వరల్డ్ రికార్డును తెలంగాణ డిసెంబర్ 9న బ్రేక్ చేయబోతోంది. అంటే ఇలాంటి అంశాలు అనేకం పెట్టుకొని కూడా ఏదైతే గ్లోబల్ సమ్మిట్కు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 టార్గెట్గా మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే సచివాలయంలో మంత్రులు అధికారులతో కూడా కీలక భేటీ కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు. సో మరికొద్దిసేపట్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, అందుకు సంబంధించిన వివరాలన్నింటిపై కూడా ఇటు మంత్రులు అధికారులతో అయితే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో భేటీ కాబోతున్నారు.